Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed what is the definition of question tags and some rules regarding to the topic. In this video, I am going to tell about some other important points regarding to question tags. Okay? Last video lo question tag ante endi దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్పడం అయింది. ఈ వీడియోలో మీకు క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి రిమైనింగ్ పాయింట్స్ అనేటివి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్? The question tag is used to ask for confirmation of something or to ask for an agreement. We use different question tags in different contexts. Question tag అంటే డెఫినేషన్ ఏంది? ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించుకోవడానికి కానీ లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కానీ మనము క్వశ్చన్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తుంటాం. లాస్ట్ వీడియోలో 5 పాయింట్స్ ని దానికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 6th పాయింట్ నుంచి క్వశ్చన్ ట్యాగ్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలని చూద్దాం. 6th one is we have to use they in the question tag if someone, somebody, no one, nobody, everyone, everybody and none are in the statement. అంటే అర్థమైంది, ఒక స్టేట్మెంట్ లో someone, somebody కానీ no one, nobody కానీ everyone, everybody కానీ and none కానీ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ లో దే అనే దాన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ somebody boys came, దీంట్లో మనకు సబ్జెక్ట్ లేదు. ఆ సబ్జెక్ట్ని ఏం చేయాలి? మనం దేని రాసుకోవాలి. అర్థమవుతుందా? సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత నాట్ ఉంటే నాటు, నాట్ లేకపోతే నాటు రాసుకుంటాం అక్కడ. తర్వాత ఏం చేస్తాం? సబ్జెక్ట్ని రాసుకుంటాం. ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? దేని అక్కడ రాసుకుంటాం. క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలి చెప్పాను? మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ ఫోర్స్ చేసుకోవాలి. ఎలా ఫోర్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇది పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ స్టేట్మెంట్, దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ క్వశ్చన్ ట్యాగ్ లో యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే మీకు ఏం తెలియాలి? ఇది ఏ టెన్స్ లో ఉందో మీకు తెలియాలి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో ఉందని ఎలా చెప్తారు? కేమ్, సంబడి బాయ్స్ కేమ్. కేమ్ అంటే V2 ఫామ్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. అప్పుడు మనము ఏ హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి? డిడ్ ని యూజ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాయకూడదు. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాయాలి. ఈ స్టేట్మెంట్ లో నాట్ ఎక్కడైనా ఉందా? లేదు. నాట్ కానీ నాటుకు సంబంధించిన వర్డ్ కానీ ఏమైనా ఉందా? లేదు. లేకపోతే మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ అక్కడ రాసుకుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? దేని సబ్జెక్ట్ అక్కడ రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? సమ్ వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి అండ్ నన్ ఆర్ ఇన్ ద స్టేట్మెంట్. ఈ వర్డ్స్ ఏవైనా కానీ ఒక స్టేట్మెంట్ లో ఉన్నట్లయితే ఏం చేయాలి? దేని క్వశ్చన్ ట్యాగ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో రాసుకుంటాం అన్నమాట. ఇది క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి మనము క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సంబడి బాయ్స్ కేమ్ అంటే అర్థమైంది, కొంతమంది బాయ్స్ వచ్చారు. డిడ్ంట్ దే? వాళ్ళు రాలేదా అని దాని యొక్క అర్థం. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? అది జరిగిందా జరగలేదా అని మనము కన్ఫర్మ్ చేసుకోవడం కోసం క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే? సెకండ్ వన్, ఎవ్రీబడి వెంట్ టు ద గేమ్. ఇది స్టేట్మెంట్. మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్. ఎలా చెప్తాం? ఇక్కడ నాట్ కానీ నాట్కి సంబంధించిన వర్డ్ కానీ ఏం లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అప్పుడు మనం ఏం చేయాలి? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అది రాయాలంటే ఇంకొక పాయింట్ ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాసుకోవాలి. అవి రాయాలంటే మీకు ఏం తెలియాలి? ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో ఉంటే మనం హెల్పింగ్ వెర్బ్ ఏం రాసుకోవాలి? డిడ్ రాసుకోవాలి. దీనిలో నాట్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? నాట్ రాసుకుంటాం, షార్ట్ ఫామ్ లో రాసుకుంటాం. తర్వాత సబ్జెక్ట్ ని అక్కడ రాసుకుంటాం. సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏం చేయాలి? మనం దే రాసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని మీరు రాయాలి. ఓకే? నెక్స్ట్ 7th one is no one, nobody and none are treated as negative statements and takes positive question tag.
అర్థమవుతుందా? అంటే నో వన్, నో బడీ అండ్ నన్ వచ్చినట్లయితే స్టేట్మెంట్లో దానిని నెగటివ్ స్టేట్మెంట్గా భావించి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వస్తాం. నన్ ఆఫ్ ద బాయ్స్ కేమ్ టు ద క్లాస్, ఇది స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మీ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ని ఫోర్స్ చేసుకోవాలి. అవేవి? ఫస్ట్ది ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అని నెగిటివ్ చూసుకోవాలి. ఇది పాజిటివ్ అని నెగిటివా? ఇది నెగిటివ్. ఎలా చెప్తారు? నన్ వచ్చింది కాబట్టి. నన్ అంటే ఏమీ లేదు అని అర్థమవుతుందా? నన్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఏం చేయాలి? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా చూసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ రాసుకోవాలి. అవి రాసుకోవాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తారు? కేమ్. కేమ్ అనేది V2 ఫామ్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. అప్పుడు మనకు హెల్పింగ్ వెర్బ్ ఏది వస్తుంది? డిడ్ వస్తుంది. డిడ్. తర్వాత స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? నెగిటివ్ కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. అక్కడ నాట్ ఉంది కాబట్టి అక్కడ నాట్ రాయకూడదు. తర్వాత ఏం చేయాలి? మీకు 6th పాయింట్లు చెప్పా. సబ్జెక్ట్ లేకుండా ఉంటే ఏం రాయాలి? దేని రాసుకోవాలి. ఇప్పుడు దే రాసుకుంటాం. నన్ ఆఫ్ ది బాయ్స్ కేమ్ టు ద క్లాస్. డిడ్ దే? క్లాస్కి ఎవరు రాలేదు, వచ్చారా అని దాని యొక్క మీనింగ్ అర్థమవుతుందా? క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు రాసుకుంటామని చెప్పాను మీకు. ఏదైనా ఒక విషయం జరిగిందా లేదా, ఏదైనా ఒక పని జరిగిందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ నో బడీ అటెండెడ్ ద మీటింగ్. ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? నెగిటివ్. ఎలా చెప్తాము? నో బడీ అనేది నెగిటివ్. తర్వాత స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ రాయాలి. అది రాయాలంటే మీకు ఏం తెలుసునాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తారు? అటెండెడ్ వచ్చింది కాబట్టి. అప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏం వస్తుంది? డిడ్ వస్తుంది. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయకూడదు. తర్వాత ఏం చేసుకోవాలి? దేని మనము అక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ 8th పాయింట్ ఈస్ సమ్ ఆఫ్ యూ టేక్స్ యూ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. సమ్ ఆఫ్ అస్ టేక్స్ వి ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. సమ్ ఆఫ్ దెమ్ టేక్స్ దే ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. ఆల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పాజిటివ్స్ అండ్ టేక్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. అర్థమవుతుందా? అంటే సమ్ ఆఫ్ యూ స్టేట్మెంట్లో ఉన్నట్లయితే మనకు క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి? యూ రావాలి. సమ్ ఆఫ్ అస్ స్టేట్మెంట్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి? వి అనేది రావాలి. సమ్ ఆఫ్ దెమ్ స్టేట్మెంట్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి? దే రావాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని తీసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ ఆఫ్ యూ ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్. ఇది స్టేట్మెంట్. మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. ఎలా తెలుస్తుంది? దీనిలో ఎక్కడ నాట్ కానీ, నాటుకు సంబంధించిన వర్డ్ కానీ లేదు. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. ఆర్ ఉంది కాబట్టి ఇంకా వేరే స్టెప్కి మనం వెళ్ళాల్సిన అవసరము లేదనమాట. అంతటితో ఆపేసి, అంటే క్వశ్చన్ ట్యాగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉన్నట్లయితే అంతటితో దాన్ని ఆపేసి మనము క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇంతటితో ఆపేసి క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఏం చేయాలి? ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉందో దాంతో క్వశ్చన్ ట్యాగ్ని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో నాట్ ఉందా? లేదు. నాట్ లేదు కాబట్టి ఏ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. మనకి ఏమవుతుంది? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నాట్ని ఇక్కడ షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. తర్వాత సమ్ ఆఫ్ యూ వచ్చింది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఏం రావాలి? యూ రావాలి. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ ఆఫ్ దెమ్ వెంట్ టు నెల్లూరు. స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ స్టేట్మెంట్. దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? హెల్పింగ్ వెర్బ్ లేదు. తర్వాత మనం ఏం చేయాలి? డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ యూజ్ చేయాలి. అది యూజ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? అది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? వెంట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. అప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ ఏం రాసుకోవాలి? డిడ్ రాసుకోవాలి. ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలి?
సమ్ ఆఫ్ దెమ్ వచ్చింది కాబట్టి మనం ఏం రాసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్లో? దే రాసుకోవాలి. మీరు క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాసుకోవాలనేది దీంట్లోనే ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ యూ వస్తే క్వశ్చన్ ట్యాగ్లో యూ రాయాలి, సమ్ ఆఫ్ అస్ వస్తే క్వశ్చన్ ట్యాగ్లో వీ రాయాలి, సమ్ ఆఫ్ దెమ్ స్టేట్మెంట్లో ఉంటే దేని రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ ఆఫ్ అస్ గో టు మూవీ. ఇది స్టేట్మెంట్. ఇది పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ స్టేట్మెంట్. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాసుకుంటాం క్వశ్చన్ ట్యాగ్లో. అది రాయాలంటే మనకేం తెలియాలి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్తారు? గో అనేది V1 ఫామ్ కాబట్టి మనం ఏం రాసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ డూ రాసుకోవాలి. ఇక్కడ నాట్ లేదు కాబట్టి అక్కడ నాట్ని షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. తర్వాత సమ్ ఆఫ్ అస్ వచ్చింది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది? వీ వస్తుంది. అర్థమవుతుందా? మీకు ఈ విధంగా స్టేట్మెంట్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ని ఈ విధంగా మీరు రాసుకోవాలి. నెక్స్ట్ 9th వన్ ఈస్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇఫ్ సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఇన్ ద స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్లో సంథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నథింగ్ కానీ వచ్చినట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో మనం ఏం రాసుకోవాలి? ఇట్ రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్లో సమ్ వన్, సంబడి, నో వన్, నో బడి, ఎవరి వన్, ఎవరిబడి అండ్ నన్ వచ్చినట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో దే రాసుకుంటాం. ఈ పాయింట్లోకి వస్తే సంథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ అండ్ నథింగ్ కానీ స్టేట్మెంట్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఇట్ రాసుకుంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ ఈజ్ న్యూ, ఇది స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? నెగిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తారు? నథింగ్ వచ్చింది కాబట్టి. నథింగ్ అంటే ఏమీ లేదని అర్థం కాబట్టి అది నెగిటివ్ స్టేట్మెంట్. తర్వాత పాయింట్ ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది. అప్పుడు మనము క్వశ్చన్ ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసుకుంటాం. ఈజ్. తర్వాత ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. ఇక్కడ నాట్ రాసుకోం. ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాసుకోం. ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ రాసుకుంటాం. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయం. తర్వాత ఏం చేయాలి? ఇట్ని రాసుకోవాలి. ఎందుకని? ఇక్కడ నథింగ్ వచ్చింది కాబట్టి. సంథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నథింగ్ కానీ స్టేట్మెంట్లో ఉంటే మీరేం చేయాలి? ఇట్ రాసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్? పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తారు? ఇక్కడెక్కడ నాట్ కానీ నాటుకు సంబంధించిన వర్డ్ కానీ ఎక్కడ లేదు కాబట్టి. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది. ఏముంది? హ్యాడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసుకోవాలి. ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఇట్ని రాసుకుంటాం. ఇట్ ఎందుకు రాసుకోవాలంటే సంథింగ్ వచ్చింది కాబట్టి. హ్యాడ్ అండ్ ఇట్. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇది స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఇది? పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా చెప్తాం? ఇక్కడ నాట్ కానీ నాటుకు సంబంధించిన వర్డ్ కానీ ఏం లేదు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్. తర్వాత ఏం చూడాలి మీరు? ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఈజ్ రాసుకుంటాం. తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ రాసుకుంటాం. తర్వాత ఎవ్రీథింగ్ వచ్చింది కాబట్టి ఇట్ రాసుకుంటాం. అర్థమవుతుందా? అంటే స్టేట్మెంట్లో సంథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నథింగ్ కానీ వచ్చినట్లయితే మీరేం చేయాలి? ఇట్ని రాసుకోవాలి. అర్థమవుతుందా? ఇవి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ 10th వన్ ఈస్ ఇఫ్ దేర్ అండ్ వన్ ఆర్ ఇన్ ద స్టేట్మెంట్ ద సేమ్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. అర్థమవుతుందా? అంటే స్టేట్మెంట్లో దేర్ కానీ వన్ కానీ వచ్చినట్లయితే అవే వర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్లో కూడా రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ లవ్ వన్స్ అవర్ కంట్రీ. వన్ లవ్ వన్స్ అవర్ కంట్రీ ఇది స్టేట్మెంట్. ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్ స్టేట్మెంట్. దీనిలో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? లేదు. లేకపోతే ఏం చేయాలి? డూ కానీ డస్ కానీ డిడ్ కానీ రాసుకోవాలి. అది రాసుకోవాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? ఇది ఏ టెన్స్లో ఉందో తెలియాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎందుకంటే లవ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. వన్ లవ్ వన్స్ అవర్ కంట్రీ అంటే జనరల్ ట్రూత్ అది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? కంట్రీ కాబట్టి డస్ రాసుకుంటాం. వన్ వచ్చింది కాబట్టి. తర్వాత దీనిలో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఏ వర్డ్ అయితే వచ్చి ఉంటుందో అదే వర్డ్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? డజంట్ వన్.
వన్ లవ్ వన్స్ అవర్ కంట్రీ, డజంట్ వన్, అది క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ దేర్ విల్ బి ఏ గుడ్ టైం, ఇది స్టేట్మెంట్. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్, దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఉందా? ఉంది. ఏముంది? విల్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎలా వస్తుంది? విల్ నాట్. విల్ నాట్ని వోంట్గా రాసుకుంటాం. తర్వాత దేర్, ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ వచ్చి ఉంటుందో అదే వర్డ్ని అక్కడ రిపీట్ చేస్తాం. అర్థమవుతుందా? విల్ నాట్ వచ్చిందంటే దాన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఎలా రాసుకోవాలి? వోంట్గా రాసుకోవాలి. అర్థమవుతుందా? ఇవి దీనికి ఎగ్జాంపుల్స్. ఓకే. నెక్స్ట్ 11th వన్ ఈస్ ఆర్డర్, కమాండ్ అండ్ అడ్వైస్ టేక్ వోంట్ యూ ఇన్ పాజిటివ్స్ అండ్ విల్ యూ ఇన్ నెగటివ్స్. అంటే ఆర్డర్, కమాండ్ అండ్ అడ్వైజ్ పాజిటివ్ స్టేట్మెంట్ గానైతే ఏం రాయాలి? వోంట్ యూ రాయాలి. నెగటివ్ స్టేట్మెంట్ అయితే విల్ యూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద స్టోర్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది అడ్వైస్ పాజిటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఏం రాయాలి? వోంట్ యూ రాయాలి. వోంట్ యూ. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ డోంట్ మేక్ ఎ నాయిస్, ఇది ఆర్డర్. ఆర్డర్లో నెగటివ్ స్టేట్మెంట్. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి? విల్ యూ రాయాలి. ఏం రాయాలి? విల్ యూ. 12th వన్ ఈస్ రిక్వెస్ట్ ఆల్వేస్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. రిక్వెస్ట్ గానైతే ఎప్పుడు కూడా అది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటుంది. ఒకవేళ అది నెగటివ్ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ క్లోజ్ ద డోర్, ఇది రిక్వెస్ట్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ విల్ యూ. ఏం చేయాలి? విల్ యూ. నెక్స్ట్ సెకండ్ వన్ లెట్ us గో అండ్ మీట్ ద ప్రిన్సిపాల్. ఇక్కడ లెట్ మీ వచ్చినట్లయితే షల్ ఐ రాయాలి. అదే లెట్ us వచ్చినట్లయితే షల్ వి రాయాలి. కాబట్టి ఇక్కడ లెట్ us గో అండ్ మీట్ ద ప్రిన్సిపాల్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ షల్ వి, షల్ వి అని రాయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు క్వశ్చన్ ట్యాగ్స్ని ఈజీగా రాయొచ్చు. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనేది చాలా సింపుల్ టాపికే, అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ లేదా పబ్లిక్ ఎగ్జామ్లో కానీ 1 or 2 మార్క్స్ కంపల్సరీ ఇస్తారు. అయితే మీరు కొన్ని రూల్స్ కానీ నేర్చుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ని ఏ విధంగా రాయాలి అనేది కొన్ని రూల్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు ఆ 1 or 2 మార్క్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ రూల్స్ ఆఫ్ ది క్వశ్చన్ ట్యాగ్స్. మొత్తం ఎన్ని పాయింట్స్ చెప్పాను? క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి 12 పాయింట్స్, 12 రూల్స్ చెప్పా. క్వశ్చన్ ట్యాగ్ని ఏ సిచ్యువేషన్లో ఎలా రాయాలి అదే మీకు చెప్పాను. క్వశ్చన్ ట్యాగ్ అని డెఫినేషన్ ఏంది? ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు ఆస్క్ ఫర్ అన్ అగ్రిమెంట్. వీ యూజ్ డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అర్థమవుతుందా? అంటే క్వశ్చన్ ట్యాగ్ని ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అయితే రకరకాల సందర్భాలలో రకరకాల క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాము అని డెఫినేషన్లో చెప్పా. కాబట్టి మీకు 12 రూల్స్ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు ఈ పాయింట్స్ అన్ని, ఈ రూల్స్ అన్ని నీట్గా మీరు నేర్చుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ని భయపడకుండా ఈజీగా మీరు రాయగలుగుతారు. ఓకే, విత్ దిస్ we just have completed question tags. Okay students, see you later in the next video. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.